రాత్రి ప్రీమియర్ చూశారు కదా, రచ్చ రచ్చ చేసిర్రు. ఓజీ ఒరిజినల్ గాడు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని. ఓ జస్ గంభీర రాత్ర దుమ్ము లేపిర్రు. ఇంకా మీకు ఏం కనపడవు. బాబు అంటే బాబు, కళ్యాణ్ బాగా అన్నారు. కల్టు ఆడ పిల్లలు కూడా అంటున్నారు కళ్యాణ్ బాబు కల్టు చూపిస్తామని. నైట్ చూపించారు. ఇప్పుడు మేము బయటకు వచ్చిన తర్వాత మేము చూపిస్తాము. తమ్ముడు తమన్కి ఒకటి, సుజిత్కి ఒకటి, పవన్ అని ఒకటి 3 కొబ్బరికాయలు కొట్టి రివ్యూలు స్టార్ట్ చేద్దాము. ఓజీ అంటే ఓ జస్ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్ డూపర్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ట్రైలర్ చూసాం. ట్రైలర్ చూసాం కదా. మన ఈవెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ రచ్చలేపాడు. సో ఇక ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? 200% with 100 crores opening. బ్లాక్ బస్టర్ హిట్ పక్క. నిన్నే వచ్చేసింది టాక్, ఇంకా డౌటే లేదు. అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసేస్తుంది, అసలు డౌటే లేదు. బ్రైన్ స్టామ్, ఫైర్ స్టామ్. అని నైట్ ప్రీమియర్ షో చూశాను. నా పేరు డ్రెస్సింగ్ స్టార్ రవి. ఓడిపోతే అంటారు మాజీ. ఇందాక చూశాను ఓజీ. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఫైట్స్ అండ్ తమన్ గారి మ్యూజిక్ అవన్నీ చాలా బాగున్నాయి. మొత్తం నరకుడు గుద్దుడు మొత్తం బ్లడ్ చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. మన డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి, మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్. కానీ డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఏంటంటే మన ఒకప్పుడు ఉన్న విలన్స్ అందరినీ, పాత విలన్స్ అందరినీ తీసుకొచ్చి చేశారు మూవీ. ఇందులో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, కానీ అలా అయినా పులికి జింక దొరుకుతుంది. ఎందుకంటే భయం. ఆ భయంతో దొరుకుతుంది. కాబట్టి అందరికి పబ్లిక్ అంటే ఓజీ అంటే భయం, మా పవన్ కళ్యాణ్ అంటే భయం. మూవీ చాలా బాగుంది. అందరికీ పండగ మొదలైంది. పండగ అంటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూసిన తర్వాత నైట్ రచ్చ రంబోలా ఉండే. మళ్ళీ సినిమా చూడడానికి మళ్ళీ వచ్చాను నేను. మళ్ళీ సినిమా షో టైం అయింది, మళ్ళీ వెళ్తున్నాను. ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్తున్నా, 100 ఫస్ట్ షోకే 1000 కోట్లు కలెక్షన్ అయిపోవచ్చు. మిరాకిల్ సినిమా. ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. అట్లే పుష్ప సినిమా రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుంది ఓజీ అని అంటున్నారు కదా. అవును, పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఆల్రెడీ వచ్చిన ఫాలోయింగ్, టికెట్ రేటు 1000 రూపాయల రేట్ టికెట్ ఉండడం వల్ల ఆల్రెడీ పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది 100%. థియేటర్ లో శవాలు లేస్తాయి, అందరూ జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ చెప్తున్నారు కదా. శవాలు అంటే ఎవరన్నా బాగాలేదు సినిమా అంటే శవాలు వేస్తాయి అంటున్నారు. కానీ ఎవరు కూడా బాగాలేదని చెప్పలేరు. అంత భయం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే అలా భయం, అలా ఉంటది భయం. సుజిత్ కి ఈ సినిమాతో ఇక గుడి కట్టేసారని చెప్పొచ్చా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? కానీ సుజిత్ గారు మళ్ళీ సినిమాలు తీస్తారు 100%. ఈ సినిమాతో ఇట్టు కొట్టారు, మళ్ళీ కొడతారు. 90s కిడ్స్ కి ఓజీ ఎలాగో ఇప్పుడు 2020 కిడ్స్ కి ఓజీ అలాగా అంటున్నారు. అవును, ఓజీ అలాగండి. కానీ కాన్సెప్ట్ చాలా బాగుంది. అందరూ ఓల్డ్ టైప్ విలన్స్ తీసుకున్నారు. మా ఓల్డ్ టైప్ విలన్స్, ఒకప్పుడు గబ్బర్ సింగ్ విలన్స్ ఉన్నారు కదా, సిద్ధప్ప, నేను సింహల్ అంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా, మిగతా అంట సేమ్ టు సేమ్. ఆ డైలాగ్ల విలన్స్ కూడా అందరు ఇక్కడ ఉన్నారు. అంతా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. చెప్తున్నాం కదా, 100% పబ్లిక్ వచ్చి చూడొచ్చు మూవీ. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే కానీ, పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపించాయి? అన్ని చాలా బాగున్నాయండి. డైలాగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. మూవీ చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. కానీ ఒక ఫైట్ సీన్లో ఆ తమ్ముడు మ్యూజిక్ పెట్టారు. తమ్ముడు మ్యూజిక్ ఉంటుంది కదా, సాంగ్ ఓ వైరా సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ తోటి ఫైట్స్ పెట్టారు. అది బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ చనిపోతుంది. చనిపోయినప్పటి నుంచి మన విలన్ గారు కొంచెం అంటారు కదా, బ్లడ్తో ఒక్కొక్కరిని నరుకుతుంటే ఇంకొక సీన్ అయితే హైలైట్ అండి.
గాలిలో ఎగిరి నరికితే తల ఎగిరి అక్కడ పడుతుంది, అదొకటి. పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకొని కనిపిస్తుంది ఫ్యాన్స్, కత్తి పట్టుకొని నరుకుతూ ఉంటే అది వేరే లెవెల్ గూస్ బంప్స్. అసలు చాలా బాగుంది, అంత బాగుంది. కానీ ఇమ్రాన్ హష్మిన్ గారు కూడా విలన్ గెటప్ చేశారు. ప్రకాష్ రాజు గారు మన పవన్ కళ్యాణ్ గారికి తండ్రి రోల్ చేశారు. అన్ని చాలా బాగున్నాయి మూవీలో. ఎక్కడ ప్రతి ఒక్క సీన్ బాగుంది. హీరోయిన్ చాలా బాగుంది. ఈ మన పవన్ కళ్యాణ్ గారి కూతురు క్యారెక్టర్ చేసిన పాప కూడా చాలా బాగుంది. అందరు యాక్టింగ్ చాలా బాగుంది. అందరు చాలా బాగా చేశారు యాక్టింగ్. అఖిరానందన్ ఉంటాడు సినిమాలో ఉన్నాడు అన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి కదా, మరి అఖిరానందన్ లేడు ఈ సినిమాలో, లేడు. అందరు మన ప్రకాష్ రాజు ఉన్నాడు, పెద్ద పెద్ద ఓల్డ్ విలన్స్ ఉన్నారు, ఓల్డ్ యాక్టర్స్ ఉన్నారు. మన కలర్ ఫోటో సినిమా చేసిన హీరో సుహాస్ కూడా ఉన్నాడు. అందరు మ్యాక్స్ ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశారు ఈ మూవీలో. సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? ఇస్తానండి 5 స్టార్ రేటింగ్స్.